ఫ్రెండ్స్, నేనైతే లదాఖ్ వెళ్ళడానికి వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చా. ఎంట్రీ గేట్ దగ్గర ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి లగేజ్ చెక్ చేస్తా. నేను మిషన్లో పెట్టాను నా బ్యాగ్. చెకింగ్ అయ్యి బయటకు వచ్చిందండి. ఇప్పుడు దానికి ఒక ట్యాగ్ వేస్తారు. ఇంకా చెక్ అయిపోయినప్పుడు మనకి ఉంటుంది, లేకపోతే అలౌ చేయరు. ఫ్రెండ్స్, అయితే ఎంట్రీ చెకింగ్, బ్యాగ్ చెకింగ్, అలాగే బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీ చెకింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లైట్లోకి నాకు ఎంట్రీ అవుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఫ్లైట్లోకి వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్, నేనైతే ఫ్లైట్లోకి వచ్చేసాను. నేను సీట్ నెంబర్ వెతుక్కున్నప్పుడు నాకు నా ఫ్రెండ్ ఒకరు కలిసారండి. నేను బాక్సర్ అనమాట. నేను ట్రైనింగ్ సెంటర్లో ఉండేటప్పుడు మా ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ తను నాకు ఎయిర్పోర్ట్లో కలిశాడు. చాలా అంటే చాలా ఎక్సైట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నా ఫ్రెండ్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఐఎమ్ సో హ్యాపీ. ఓం సాయిరామ్. మన ఆఫీసర్ శివకుమార్ గారు. Hi, meet my friend Manoj. He's a boxer, national level and also played in international also. I'm very glad to meet after so many days, and we spent in our unit last 3 months in one bed and one share. Okay. He only helped me in max. I'm very excited. Today I meet this man. Oh भाई, थोड़े करके बॉक्सर मैं हूँ कि आप हो? హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను వైజాగ్ నుండి ఢిల్లీ వచ్చేసాను. ఇప్పుడు ఢిల్లీ నుండి లదాఖ్ వెళ్తాను. లదాఖ్ ఎలా వెళ్ళాలి అనేది మీకు చూపిస్తా. అర్థమైందా? ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూపిస్తా. చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? జస్ట్ హ్యావ్ ఎ లుక్ అండ్ ఎంజాయ్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేనైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నా. చూడండి ఎంత బాగుందో. చాలా చాలా లగ్జరీగా ఉంటుంది. ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్కి ప్రపంచ గుర్తింపు అనేది వచ్చిందనమాట. ఎవ్రీ ఇయర్ అది అవార్డు వస్తుంది. ఈ ఇయర్ కూడా ఢిల్లీ ఎయిర్పోర్టు ఆ సర్టిఫికేషన్ అయితే ఉంది. చాలా మంచిగా మెయింటైన్ చేస్తారనమాట. చాలా నీట్గా, డస్ట్ ఏమి ఉండకుండా చాలా సూపర్గా మెయింటైన్ చేస్తారు. సింగపూర్ ఎయిర్పోర్ట్ అనమాట ప్రపంచంలో నెంబర్ 1 సర్టిఫికేట్. అలాగే మనది 7వ స్థానంలో ఉంది ఢిల్లీ. సో చూడండి, వరల్డ్ ఫేమస్ అనమాట. 7 స్టేజ్లో ఉందంటే మనం చాలా బెటర్గా దీన్ని మెయింటైన్ చేస్తున్నాం. ఇవన్నీ గంటలతో ఉన్నాయి కదా, చూడండి మొత్తం గంటలతో ఇది కట్టారు. నా ఫ్లైట్ చాలా ఒక 6-7 అవర్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది. నేను స్టేయింగ్ చేశాను. ఇక్కడ నా దగ్గర స్లీపింగ్ బ్యాగ్ ఉంది, దాంతో ఇక్కడ పడుకుడిపోయాను నైట్. ఇగో వీళ్ళందరూ లేట్ అయిపోతే పడుకుంటారు అనమాట. ఇలా ఇక్కడ లాంగ్ కూడా ఉంటుంది. లాంగ్కి వెళ్తే చాలా హెవీ ఛార్జెస్ ఉంటాయని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బయట ఇక్కడ స్టే చేసుకుంటారు. ఇలా ఇగో ఇలా అందరూ పడుకుంటారు అన్నమాట. ఏమనరు, సెక్యూరిటీ కానీ పోలీసులు కానీ ఏం అడగరు అనమాట. ఇలా ప్రతి దగ్గర అవ్వదు. కొన్ని దగ్గరలో సెపరేట్గా ప్లేసెస్ ఉంటాయి అలా రెస్ట్ తీసుకోవడానికి. ప్రతి దగ్గర పడుకుండిపోతే అడుగుతారు అనమాట. ఇది మనం వెయిటింగ్ లాగా మాదిరి అనమాట.
సో మనకి ఎప్పుడైనా ఫ్లైట్ కానీ ఒక 4-5 అవర్స్ 6 అవర్స్ డిలే అయినా మధ్యలో గ్యాప్ వచ్చిన ఫ్లైట్కి సో మనం ఇక్కడ హ్యాపీగా పడుకోవచ్చు. ఏ ఛార్జ్ లేకుండా ఫ్రీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ షాప్స్ అనమాట, చుట్టూ షాప్స్ ఉంటాయి. విఐపి బ్యాగ్ కౌంటర్ అనమాట, హైడ్స్ అండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చుట్టూ షాప్సే. నాది నైట్, సో ఇది నా బోర్డింగ్ పాస్ అనమాట. ఇక్కడ నైట్ నేను వచ్చాను కదా, నైట్ 11కి వచ్చింది తొందరగా. యాక్చువల్లీ నాది 9:10కే, నేను వైజాగ్ నుండి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా 12కి వచ్చేసాను అనమాట. అయితే నేను నైట్ 12కి వచ్చినప్పుడు ఇక్కడ గేట్ అని రాసింది కదా, గేటు నాకు అప్పుడు ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు నేను నాది ఏ గేట్ నెంబర్లో నా ఫ్లైట్ వస్తుందో నేను చూసుకొని నేను నా గేట్ దగ్గరికి వెళ్ళాలి. గేట్స్ అంటే లైక్ మనకి ఒక పెద్ద బస్ స్టాండ్ ఉంటే స్టేజ్ అనమాట. ఇలా పాలకొండ, పాతపట్నం, శ్రీకాకుళం ఇలా స్టేజెస్ ఉంటాయి కదా, అలా స్టేజెస్ అనమాట. దాన్ని గేట్స్ అంటారు ఎయిర్పోర్ట్లో. మనది ఏ గేట్కి వస్తుంది మన ఫ్లైట్ అని చెప్పేది అనమాట. సో నేను ఎవరికైనా అడిగి నా ఫ్లైట్ ఏ గేట్కి వస్తుంది అనేది నేను కనుక్కొని వెళ్తాను. సో ఇక్కడ ఫ్లైట్స్ అన్నీ చూపిస్తారు, ఏ గేట్లో వస్తుంది, అలాగే ఏ టైంకి వస్తుంది అనేది, డిలే అయినా క్యాన్సిల్ అయినా ఇవన్నీ చూపిస్తారన్నమాట. చూడండి, ఒక ఫ్లైట్ డిలే అయింది, కొన్ని చెక్ ఇన్ క్లోజ్ అయిపోయాయి. సో ఇవన్నీ అనమాట. నాది 9:10కి, చూడండి నా 9:10కి లే అనమాట. 38 ఇచ్చారు నాకు గేట్, 38 లే. ఓకేనా, ఇప్పుడు నేను 38 గేట్లోకి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి ఇంకా ఎక్కిపోవడమే అనమాట. ఇది హోల్ ప్రాసెస్. సో ఇది 31st 35 గేట్స్ ఇటువైపు మనం వెళ్ళాలి. ఇటువైపు వెళ్తే నా గేట్ వస్తుంది. ఇక్కడ సెపరేట్ లాంగ్స్ ఉంటాయండి. ఈ లాంగ్స్ ఏంటంటే మన దగ్గర కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఉండాలన్నమాట. ఐసిఐసిఐ, అలాగే ఎస్ బ్యాంక్, ఇంకా ఇలా ఈ క్రెడిట్ కార్డ్స్ ఉంటే మనం ఇందులోకి వెళ్ళి ఫ్రీగా తీసుకోవచ్చు. ₹1 కటింగ్తో మనం నైట్ అలా స్టే చేయొచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్స్ అన్నీ మన దగ్గర ఉంటే వీళ్ళు మనకి లాంగ్ ఇస్తారు. ఏమైనా ఈ లాంగ్లో మనం స్టే చేయొచ్చు, ఫుడ్ తినచ్చు, చాలా తక్కువ రేట్స్కే ఇస్తారన్నమాట. ఇది హై లెవెల్ ఎయిర్పోర్ట్లో లో లెవెల్ లాంగ్ అనమాట, విత్ లగ్జరీ. ఓకేనా. సో ఎప్పుడైనా మీరు మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ గట్టు ఉంటే తీసుకొస్తే ఇక్కడ చాలా యూజ్ అవుతుంది. మన క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఎక్కడ యూజ్ అవ్వకపోయినా ఎయిర్పోర్ట్లో మాత్రం ఇలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఏ కాఫీ తాగినా, వాటర్ బాటిల్ కొన్నా 200-300 ఉంటుందన్నమాట. సో మనకు చాలా మనీ సేవ్ అవుతుంది. అలాగే మన స్టేయింగ్ కూడా చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది అన్నమాట. నా దగ్గర ఎస్బీఐ ఉంది. సో ఎస్బీఐ ఆఫ్ చేస్తామన్నారు. సో నేను బయట వెయిట్ చేయాల్సి వచ్చింది అందరితో పాటు. సో మీరు ఎప్పుడైనా వచ్చినా వేరే ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ ఇలా క్రెడిట్ కార్డ్స్ ఉంటే మీకు హ్యాపీగా అక్కడ స్టే చేయొచ్చు.
సో నేను నా గేట్ నెంబర్కి వచ్చానండి. ఇది 38 అనమాట నాది. సో నాది 9:10కి ఫ్లైట్. అంతవరకు నేను ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. చూడండి, వాష్రూమ్ టీవీ అనమాట ఇది. ఇందులో షో అవుతుంది ఎన్ని వాష్రూమ్స్ యూజ్లో ఉన్నాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయని. ఇక్కడ చూడండి, 11 యూజ్లో ఉన్నాయి, 5 ఖాళీగా ఉన్నాయి, వేకెంట్ అనమాట. సో మనం ముందుగానే అక్కడికి వెళ్ళి డోర్ కొట్టాల్సిన పని లేదు, వెతుక్కోవాల్సిన పని లేదు. ఇలానే చుట్టుపక్కల వాష్రూమ్స్ అన్నీ షో చేస్తూ ఉంటాయి. సో మనం చూసి మనం లోపలికి వెళ్ళి మనం ఫ్రెష్ అవ్వచ్చు. చూడండి, మారుతూ ఉంటుంది ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటాయి. సో ఇది టెక్నాలజీ అన్నమాట. ఇది బయింగ్ మిషన్. ఇందులో ఫ్రూట్స్ అండ్ వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అన్నీ ఉంటాయి, ఫ్రూట్ జ్యూస్లు అవి. ఇక్కడ మనం కాయిన్ ద్వారా సో ఇక్కడ రేట్లు షో అవుతూ ఉంటాయి. అంటే ఎయిర్పోర్ట్ నార్మల్ షాప్లో కంటే ఈ మిషన్లో తక్కువ రేట్స్కి మనకు వస్తాయి. చూడండి, థమ్స్అప్ 100 రూపీస్ అనమాట. అదే మనం షాప్లో తీసుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది, 250, 300 ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం ఏం కావాలంటే అది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఫోన్పే చేసేయడమే, అది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. చాలా యూజ్ అనమాట. అది అలా పడుతుంది కింద. నాతో వచ్చిన సారు మెంట్ స్ప్రైట్ ఒకటి తీసుకుంటున్నారా? చెక్అవుట్. ఓకే, ప్రొసీడ్ టు పే. నెక్స్ట్ 60 రూపీస్ అన్నమాట. కోడ్ వచ్చేస్తుంది, బార్ కోడ్. మనం పే చేసేయడం. పే చేయగానే మీద నుంచి కిందకి పడుతుంది. చూడండి చూడండి అది కదులుతుంది. ఓకే, తీసుకోవడం. సో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. అసలు టైం ఎలా అయిపోతుందో కూడా తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఫ్లైట్ 5 hours, 6 hours, కొన్ని ఫ్లైట్లు డీలే అయిపోతుంటాయి. సో వాళ్ళందరూ అసలు ఏ బాధపడకుండా వాళ్ళకి ఇలా టైంపాస్ అవ్వడానికి ఇలా ఉంటాయన్నమాట. ఏదో ఒకటి అలా ఆడుతూ పాడుతూ టైం గడిపేస్తారు. ఇంకా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను క్యాప్చినో హాఫ్ అండ్ ఎగ్ మాయో శాండ్విచ్ తీసుకున్నా. సో దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ టుడే. ఏదో ఒకటి చేయాలిగా మరి. సో గేట్ నుండి మాకు రన్వే వరకు బస్సు ఫెసిలిటీ ఉంటుందండి. ఇక్కడ నుండి ఒక 100 మీటర్, 200 మీటర్స్, 500 మీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడ వరకు మాకు బస్సులో తీసుకెళ్తారు. బస్సులో తీసుకెళ్ళాక ఇంకా ఫ్లైట్లో సీట్ ఇస్తారన్నమాట. చూడండి, చెప్పేగా వేరే స్టేజ్లు ఉంటాయి అనమాట. మనకి శ్రీకాకుళం, పాతపట్నం, పాలకొండలోనూ, ఇక్కడ విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, అలా వేరు స్టేజ్లు ఉంటాయి అన్నమాట. చూడండి, ఫ్లైట్లు అలా నిల్చున్నాయి. మనం ఇప్పుడు వెళ్తున్నాం లదాఖ్. మన స్టేజ్ వచ్చాక మనం ఎగిరిపోతాం. ఇక మనం రన్వేలోకి ఎంటర్ అయిపోయాం. ఇది మన ఫ్లైట్ అన్నమాట.
ఫ్లైట్లోకి వచ్చేసాం. ఎయిర్ హోస్ట్ చాలా అందంగా ఉంది కదా. నాది 5C అనమాట. 5C ఇది నా సీట్ అనమాట. 5C. నేను సీటెడ్ అయిపోయాను. కాసేపట్లో మేము టేకప్ అయిపోతుంది మా ఫ్లైట్. ఫ్రెండ్స్, నేనైతే లడఖ్ వచ్చాను. వామ్మో, ఇక్కడ చలి దారుణంగా ఉంది. ప్రజెంట్ -15 degrees ఉందంట. చూడండి, ఇదే లడఖ్ ఎయిర్పోర్ట్ అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి బస్సు ఎక్కిపోతాం. ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తుంది అక్కడి నుంచి. ఓకే ఫ్రెండ్స్, నేను లగేజ్ బ్యాగ్ డ్రాప్ వచ్చాను. ఇగో నా బ్యాగ్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి తీసుకొని యూనిట్కి వెళ్ళిపోతా. ఓకే, ఇదే నా బ్యాగు. వచ్చేసింది. ఎస్, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఫైనల్లీ లదాఖ్ వచ్చేసాను. సో ఇక్కడ చాలా చలి ఉంది. -15 ఉంటుందన్నమాట. సో ఇంక నేను ఇక్కడ నుంచి మా యూనిట్కి వెళ్ళిపోతా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీట్ యూ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. కీప్ అండ్ టచ్ అండ్ వాచ్ మై వీడియోస్. బాయ్. ha 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 ha